ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రశ్నాపత్రాల లీకేజీలకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కేపై ఒక మహిళ ఇంకు చల్లింది. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. దీనిపై అభిజిత్ స్పందిస్తూ బ్లూ నా ఫేవరెట్ కలర్, జై భీమ్ అంటూ నినాదాలు చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రశ్నాపత్రాల లీకేజీలకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కేపై ఒక మహిళ ఇంకు చల్లింది. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. దీనిపై అభిజిత్ స్పందిస్తూ బ్లూ నా ఫేవరెట్ కలర్, జై భీమ్ అంటూ నినాదాలు చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు మనకు అందిస్తారు. రాజు. అక్షయ్, ఈ రోజు జంతర్ మంతర్ లో జరుగుతున్నటువంటి కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనలో కీలక విషయాలు చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు. ఏ విధంగానైతే ఉదయం అంటే దాదాపు 21 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నటువంటి సోనం వాంగ్చుక్ ను ఆయన దీక్షను భగ్నం చేసినటువంటి పోలీసులు ఆసుపత్రికి తరలించారు. సో ఆ నేపథ్యంలో అభిజిత్ దీప్కే మాత్రం తమ ఆందోళన కొనసాగుతుంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే. అంతేకాదు ఈ నెల 20వ తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. అదే రోజు పార్లమెంట్ ముట్టడికి కూడా వెళ్తామంటూ ప్రకటన చేసినటువంటి పరిస్థితి కనిపించింది. తానే ఈ రోజు నుంచి నిరాహార దీక్షలో కూర్చుంటానని చెప్పి కూడా అభిజిత్ దీప్కే అనౌన్స్ చేశారు. సో ఇంతలోనే అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను ఎప్పుడైతే వాళ్ళని ఉద్దేశించి ప్రసంగిస్తున్నటువంటి సమయంలో ఒక మహిళ ముందుకు వచ్చి నీలి రంగుకు సంబంధించినటువంటి ఇంకును అభిజిత్ దీప్కే పైన చల్లింది. దాంతో అభిజిత్ దీప్కే ఎవరైతే అక్కడ ఉన్నటువంటి కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు మాత్రం మహిళపై దాడి చేసేటటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఎవరు కూడా ఎటువంటి దాడి చేయొద్దు, తనకు బ్లూ కలర్ అనేది ఫేవరెట్, అంతేకాదు ఇది జై భీమ్ నినాదానికి సంబంధించిందంటూ కూడా ఆయన స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తానికి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నటువంటి నేపథ్యంలో మరి ఈ దీక్షకు సంబంధించి కొనసాగుతుందా లేదంటే పోలీసులు మొత్తం కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనను నిలిపివేస్తారా, పూర్తిగా బ్లాక్ చేస్తారా అనేది కూడా కొంత టెన్షన్ గా మారినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం జంతర్ మంతర్ లో కనిపిస్తుంది. అక్షయ. రాజు, ఇంకు చల్లిన మహిళ ఎవరు, ఆ డీటెయిల్స్ ఏమైనా తెలుసాయా? తాను ఒక ఆందోళనకారురాలుగానే ఇక్కడ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ తర్వాత తనకు సంబంధించినటువంటి వివరాలను వెల్లడించేందుకు కూడా ఆమె ఇష్టపడలేదు. అయితే తను కూడా ఏ విధంగానైతే బాధితురాలనేనంటూ ఆమె చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. దాంతో ఈ ఎవరైతే కాక్రోచ్ జనతా పార్టీ మద్దతుదారులు కొంత ఆమెపై దాడి చేసేటటువంటి ప్రయత్నం చేయడంతో పోలీసులు సైతం కలగజేసుకొని అక్కడి నుంచి ఆమెను బయటికి తీసుకెళ్లారు. అక్షయ. ఓకే రాజు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ప్రశ్నాపత్రాల లీకులకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కేపై ఒక మహిళ ఇంకు చల్లింది. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. దీనిపై అభిజిత్ స్పందిస్తూ బ్లూ నా ఫేవరెట్ కలర్, జై